పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు. అట్లాగే ఇప్పుడు నారా లోకేష్ పని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన వెంట పడుతూ తమ బాధలు చెప్పుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. వాస్తవంగా ఆయన ఐటీ మంత్రి, రెండవది విద్యాశాఖ మంత్రి. ఆ రెండిటికి సంబంధం లేనటువంటి హోంశాఖ చేయాల్సిన పని ఇప్పుడు లోకేష్ చేయాల్సి వస్తుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో చంద్రబాబు గారు అబ్బాయి కాబట్టి ఆయన వేగంగా స్పందించి పరిష్కరిస్తున్నప్పటికీ అందరూ ఆయన్ని అడుగుతున్నారు. మొన్న చూసాం, ఎడారుల్లో నుంచి తమ బాధను వెళ్ళగక్కినటువంటి ఒక వ్యక్తి వెంటనే లోకేష్ మాట్లాడి అతన్ని కాపాడుకొచ్చారు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి మళ్ళీ సేమ్ చేస్తే మళ్ళీ అట్లాగే విడిపించుకొచ్చారు. ఇప్పుడు మరొక మహిళ అట్లాగే లోకేష్కి అడ్రస్ చేస్తా వీడియో పెట్టింది. దాంతో లోకేష్ స్పందించి ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళతో మాట్లాడి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా దీంతో ఇట్లాగా వరుసపెట్టి పొట్టకూటి కోసం సౌదీ వెళ్ళి తినడానికి తినలేక నరకయాతన అనుభవిస్తున్న తన కొడుకుని స్వదేశానికి రప్పించాలంటూ బాధిత తల్లి సలీమున్నీసా గురువారం మంత్రి లోకేష్ని అడిగింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన సలీమున్నీసా కుమారుడు జుబేర్ 3 నెలల క్రితం బతుకు తెరువు కోసం సౌదీ అరేబియాలోని రియాద్లో డ్రైవర్గా పనిచేయడానికి వెళ్ళాడు. అయితే యజమాని జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అడిగితే పాస్పోర్ట్ లాక్కుని గదిలో ఉంచి చిత్రహింసలకు గురి చేశాడని, తిండి నీరు కూడా ఇవ్వలేదని, దీంతో అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి కార్ల స్టాండ్లో తలచూ చూసుకున్నానని జుబేర్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేశారు. ఇది తెలిసిన తల్లి తీవ్ర ఆందోళన చెందుతూ మంత్రి లోకేష్ని కలిశారు. వారం రోజుల్లోపు జుబేర్ని స్వదేశానికి రప్పిస్తానని లోకేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.